యో సిస్టర్ ఏంటి గ్రూప్ అంతా ఏంటి పొద్దున్న కాఫీ షాప్ ఎంతమంది వచ్చావు ఏంటి వాట్స్ హ్యాపెనింగ్? మీరు గోల్డెన్ లెగ్ గోల్డెన్ హ్యాండ్ అని విన్నాం కాదు, చూసాం కూడా చాలా వాటిలో. మీరు కొంచెం ప్రమోషన్ చేస్తే సినిమా బౌండరీ దాటి వెళ్ళిపోతుంది. సో మాది కాదు ఆల్రెడీ దాట్ వేసినట్టుంది మొత్తం ఈ ఊరంతా మీయే పోస్టర్లు హడావుడి. కుర్రాళ్ళు అన్న మూవీ రిలీజ్ అయింది, మీరు చూస్తే బాగుంటుంది. మిమ్మల్ని చూడడానికి మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి వచ్చాం కదరా. అంటే అందరూ ఇంతమంది ఉన్నారా సినిమాలో? అందరు హీరోలు మా హీరోయిన్లు. ఓహో ఆల్ అంటే 5-6 అవర్ మూవీ 2.5 hours. ఓహో అంతమంది 2.5 hours వచ్చేసారు. అలా వచ్చి మెరుపు తీగలాగా వెళ్ళిపోతుంటారు. ఓకే ఇది డైరెక్ట్ చేసింది ఎవరు ఇందులో? నేనే సార్. ఓకే హాయ్ అండి, పేరండి? యదువంశీ సార్. ఫెంటాస్టిక్ సార్. వీళ్ళందరిని ఎందుకు సార్ తీసుకున్నారు? వాట్ ఈస్ ద ఐడియా? సార్ ఇండస్ట్రీలో కంటెంట్ అంటే ఒకటే పేరు సార్, ఫస్ట్ రానా సార్. అయిపోయింది, గుండెల్లో బాణం వేశారు. ఓకే ఓకే నెక్స్ట్ సార్ అక్కడ వరకు రావడానికి చాలా తిరిగాము. అలా తిరిగే ప్రాసెస్లో కంటెంట్కి ఇంకో రానుందని చెప్పేసి తెలిసిందను. బాగుంది కదా. నెక్స్ట్ మూవీ అడ్వాన్స్ పడిపోయింది. రానా దొరకపోతే ఇంకో రానుందని తెలిసింది. అలా మేడం దగ్గరికి వెళ్ళడం, ఒకసారి కథ చెప్తానని చెప్పడం, ఇమ్మీడియట్గా మేడంకి నచ్చడం. ఇప్పుడు ఎవరితో చేయాలి అనుకున్నప్పుడు ఒక 6,000 ఆడిషన్స్ చేశాను నేను వీళ్ళందరినీ పట్టుకోవడానికి. ఇదిగో మేడం వీళ్ళే మన హీరోలు అనేటప్పటికీ పాపం నమ్మడానికి చాలా టైం పట్టింది మేడంకి. బికాజ్ ఇనిషియల్లీ ఐ ఆస్క్డ్ కొంతమంది తెలిసిన వాళ్ళు పెట్టుకుంటే మనకి పోస్టెడ్ ఫేసెస్ ఉంటే బెటర్ కదా సెల్లింగ్కి అని. బట్ కథ వినిన తర్వాత ఐ వాస్ కన్విన్స్ దట్ ఇట్ హ్యాస్ టు బీ న్యూ పీపుల్. సో యూ ఆడిషన్ 6,000 పీపుల్. ఎన్ని రోజులు పట్టింది బస్ ఈ ప్రాసెస్? నియర్లీ 2 years సార్. అంటే ట్రావెల్ టోటల్ అందరినీ మ్యాక్సిమం అలా ఆడిషన్ చేసి తీసుకున్నాను. పాపం సెలెక్ట్ అయ్యి ఈ రోజున అందరి ముందు మంచి అప్రిషియేషన్ తీసుకుంటున్నారు. సో వీ నీడ్ యువర్. సో హూస్ ఫస్ట్ ఫిల్మ్ ఇస్ దిస్? ఫస్ట్ టైం ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా ఎవరు? చేతులు ఎత్తండి అందరూ చెప్తారు. ఓకే చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఫస్ట్. లెట్స్ స్టార్ట్ విత్ యు ఆల్. ఒక 200 మంది క్రౌడ్ ఉంటారు కాలేజ్లో. నా ఫస్ట్ సీన్ అది ప్యాక్ అయిపోయింది. ఈయన వచ్చి నువ్వు చేయగలవు ఈయన మోటివేషన్ భలే ఉంటుంది. నార్మల్గా ఉండదు ఈయన మోటివేషన్. నువ్వు చేస్తున్నావు వెళ్ళిపోతారు అంతే. ఓకే రెడీ అంటారు. కానీ చాలా థ్రిల్లింగ్ ఉంది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అది మాటలో చెప్పలేం. యాక్చువల్గా ఫస్ట్ డే ఒక మానిటరీ షాట్ అయిన తర్వాత ఫస్ట్ సీన్ నాదే అనమాట. వీళ్ళందరిలోనూ ఫస్ట్ కెమెరా ఫేస్ చేసింది నేనే. యాక్చువల్లీ నా డెబ్యూ ఇది. ఇంతకుముందు ఇంత పెద్ద కెమెరా నేను ఫేస్ చేయాలా. ఏదో చిన్న షార్ట్ ఫిల్మ్స్ 1-2 ఫెయిల్ అవి కూడా. అయితే అంటే వీళ్ళు ఏంటంటే బాగుందా బాగోలేదా, ఒకవేళ మనం ఇప్పుడు ఇది ఫస్ట్ డే ఇది ఒకవేళ మనం బాగా చేయకపోతే ఇప్పుడు ఓకే నువ్వు రామబాబు నువ్వు వెళ్ళిపోరా, నువ్వు ఇంకా వేరే వాళ్ళు తీసుకుంటారేమో నాకు భయం అనిపించింది అనమాట. కానీ వంశన్ నా తర్వాత ఈవినింగ్ అలాగా బాగా చేసావు అని అనేసరికి ఓకే బాగానే చేశానేమో ఉంటానా లేదని నాకు డౌట్. సెకండ్ అయితే మాత్రం నిజంగా నాకు డౌట్ అన్నా. ఎడిటింగ్లో కాదు మేడం నాకైతే. అంటే షూట్ అంటే ఫస్ట్ డే షూట్ తర్వాత నేను ఉంటానా లేదని డౌట్ అప్పటికే. డౌట్ అంటే అందరూ హెడ్ నాట్ చేశారు. అవునవును మాకు కూడా అదే ఫీలింగ్ అన్నట్టు. వీళ్ళందరికీ తెలిసి కొంచెం మీరెందుకు నాట్ చేశారు అందరికన్నా ఎక్కువ? టెన్షన్ ఉంటుంది చెప్పండి. అంటే ఉంటుంది కదా సార్ కొంచెం ఎడిటింగ్లో నాకు డౌట్ ఉంటానా అనేసి. సో ఇట్స్ యాక్చువల్లీ జస్ట్ అండి ఇంతమంది క్యారెక్టర్స్ నేను డౌట్ ఫీల్ అవుతాను. నేను ఎంత చెప్పను యాక్చువల్గా 11వ ఒకళ్ళిద్దరు పోతారేమో ఎడిటింగ్లో అని చెప్పి నేనైతే అనుకున్నాను. అంటే చాలా పోతారు ఏం డైరెక్ట్గా క్యారెక్టర్ సీన్లు కూడా కాదు. అంటే మామూలుగా వింటాం కదా మేడం కొన్ని ఫ్రెండ్స్ సర్కిల్లో వాళ్ళు ఏంటంటే ఒక 10 days షూట్ చేసి ఉంటారు కానీ నా క్యారెక్టర్ లేదంటారు తర్వాత. అటువంటివి వింటాము. సో నేను చేశాను ఆ సినిమాకి, కానీ అందులో నేను ఉండను. నాది కూడా ఉండాలంట సినిమా అంజీ. ఓ అవునా? వన్ ఆఫ్ ద కిడ్ నేనే అందులో. తర్వాత సినిమాలో తీసేశారు, ఇంకో పిల్లల్ని పెట్టుకున్నారు. అలాగే సార్ అలాగే కొంచెం భయం అనిపించింది. కానీ సెకండ్ డే థర్డ్ డే అలాగే కొంచెం అందరూ సపోర్ట్ మోటివేషన్ ఇంకా ఆయన దాన్ని బట్టి ఇంకా సపోర్ట్ బట్టి ఇంకా సరే కాన్ఫిడెన్స్ వచ్చింది అంతే.